ఈ అమ్మాయి చివరగా వాళ్ళ అమ్మని వెళ్ళిపోయే ముందు హగ్ చేసుకోవాలనుకుంటుంది. కానీ వాళ్ళమ్మ తెలియక తన లోపల నుంచే వెళ్ళిపోతుంది. ఏదో అనిపించి తన ఫోన్ మీద చూస్తే తన కన్నీళ్లుంటాయి. కానీ అదేదోలే అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. ఇంతలోపు ఈ అమ్మాయి మాయమైపోతుంది. నిజానికి ఈ అమ్మాయి ఒక వ్యక్తి చిన్న పిల్లల్ని అమ్మేస్తుంటే ఆ వ్యక్తి నుంచి చిన్న పిల్లల్ని కాపాడుతుంది. కానీ ఆ అమ్మాయిని ఆ వ్యక్తి పొడి చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి స్వర్గానికి వస్తుంది. స్వర్గంలో నీ చివరి కోరిక ఏంటి అంటే మా అమ్మతో కలిసి జీవించడమే అంటుంది. అప్పుడు ఈ వ్యక్తి నీకు 7 రోజులు టైం ఇస్తాను. కానీ 7 రోజులు మీ అమ్మ ఒక్కసారి కూడా నేను తిట్టకూడదు. తిట్టకుండా బాగా చూసుకుంటే నువ్వు అక్కడే ఉండిపోవచ్చు అని చెప్తాడు. ఈ అమ్మాయి 7 రోజుల తర్వాత వీళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. కానీ వీళ్ళ అమ్మ గట్టిగా కొడుతుంది. నువ్వు స్కూల్ నుంచి పారిపోయావంట కదా అని చెప్పి తిడుతుంది. ఆ అమ్మాయి ఎంతగానో చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ వాళ్ళ అమ్మ విని పొజిషన్‌లో ఉండదు. ఇంతలోపే తన రెండో కూతురు వస్తుంది. కానీ ఈ అమ్మాయికి వాళ్ళ అక్క అంటే అస్సలు నచ్చదు. వాళ్ళ అక్కని ఏదో రకంగా ఇరికిచ్చి కొట్టించాలని చూస్తుంది. వచ్చి చూడగానే "ఓ అక్క వచ్చావా? ఏంటిది?" అని చెప్పి అనేసరికి ఈ అమ్మాయి కింద పడిపోయినట్టుగా నటిస్తుంది. అక్కే నన్ను తోసేసింది అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటుంది. దాంతో వాళ్ళ అమ్మ మళ్ళీ ఈ అమ్మాయిని కొడుతుంది. ఆ స్వర్గంలో జడ్జి తన కళ్ళ ముందుకొచ్చి "నీకు ఒక ఆయుష్ పోయింది. ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది" అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ 6 పోతాయో నువ్వు మొత్తానికి మాయమైపోతావు అని చెప్తాడు. వాళ్ళ అమ్మకు కూడా ఈ అమ్మాయి అంటే ఇష్టమే. కానీ వాళ్ళ చెల్లిని ఏమనలేక తన్నే అంటూ ఉంటుంది. తర్వాత రోజు వాళ్ళ అమ్మ తిను మాట్లాడుకుంటే వాళ్ళ చెల్లి సడన్‌గా వస్తుంది. తనతో మాట్లాడుతూ ఆ అమ్మాయి చైన్‌ని తిని పాకెట్‌లో వేసేస్తుంది. నా డైమండ్ నెక్లెస్ పోయింది అని చెప్పి నీ దగ్గర దొరికింది అని చెప్పి తన మీద దొంగతనం అంటగడుతుంది. దాంతో వాళ్ళ అమ్మకి ఇంకా కోపమొస్తుంది. ఇలాంటి పనులు కూడా నేర్చుకున్నావా అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి నేను దొంగతనం చేయలేదని చెప్పి చాలా గట్టిగా గొడవాడుతుంది. అలాగే పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము అప్పుడే తెలుస్తుంది అని చెప్తుంది. అది విని వాళ్ళ చెల్లికి చాలా భయమేస్తుంది. "వద్దక్క వద్దు. మళ్ళీ మన పరువంతా పోతుందమ్మా. అందుకే వద్దంటున్నాను" అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. తన తల తిరుగుతున్నట్టుగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ తిట్టుతున్న ప్రతి క్షణం తన ఆయుష్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఇంతలోపు ఎవరో డోర్ కొడుతున్నట్టుగా సౌండ్ రాగానే వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి వెళ్తారు. పోలీసులు వీళ్ళ ఇంటి బయట ఉంటారు. ఏంటండి అని చెప్పేసరికి మీ పెద్దమ్మాయి లేదా? మీ పెద్దమ్మాయికి ఒక రివార్డ్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ తరపున అనేసరికి ఏంటది అనేసరికి ఒక 4 రోజుల్లో మీకే తెలుస్తుంది మీ పెద్దమ్మాయి గొప్పతనం అని చెప్తారు. కానీ అయినా సరే వాళ్ళ అమ్మ అర్థం చేసుకోకుండా ఏం చేసావు పోలీసులొచ్చారు అని చెప్పి అంటారు. ఇంకా 5 రోజులే టైం ఉంది కదా! ఎలాగో ఒకలాగా నేను పిల్లల్ని కాపాడినట్టు అమ్మకి తెలుస్తుందిలే అని చెప్పి ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడదు. కానీ ప్రతిరోజు ప్రతి విషయంలో వాళ్ళ చెల్లి వల్ల వాళ్ళ అమ్మ ఎప్పుడూ కూడా తన్ని కొడుతూనే ఉండేది. అందుకని వాళ్ళ పెద్దమ్మాయి బాధతో ఒక లెటర్ రాస్తుంది వాళ్ళ అమ్మ కోసం. అప్పుడే పోలీసులు రమ్మన్నారని చెప్పి వాళ్ళ అమ్మ, చెల్లి వెళ్తారు. కానీ అప్పటికే ఈ అమ్మాయి మాయమైపోతుంది. సబ్స్క్రైబ్.